బాస్ నుంచి కాల్ మీకు ఎప్పుడు వచ్చింది? మేబీ ఒక ఐ డోంట్ థింక్ ఐ కెన్ రివీల్ దట్. ఓకే, వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్? అంటే అది రాకముందే నాకు ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, అనుకుంటున్నారు అని. దేశముద్ర సినిమా చూసారా? అవును. దాంట్లో మన అల్లు అర్జున్ అమ్మాయి పడుతుంటాడు. అవును. ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పట్టుకుని ఏలాడుతుంటాడు. అప్పుడు ఫోన్ వస్తుంది. అవును. ఐ లవ్ యూ. అంటే బిగ్ బాస్కి వెళ్ళాలని మీకు ఎప్పటి నుంచో ఉండేదా? ఓకే, అంటే ఒక డ్రీమ్ అనుకోవచ్చా? ఎలా అనుకోవచ్చు? డ్రీమ్ అనుకోవచ్చు. అంటే ఈ యొక్క మీరు కెరియర్ స్టార్ట్ అయిన కాడ నుంచే మీకు బిగ్ బాస్కి వెళ్ళాలని అయితే ఉండేది. వాళ్ళే సెలెక్ట్ చేసుకోలేదు. మేబీ ఆ టైంలో వాళ్ళకున్న క్రైటీరియాస్. ఇప్పటివరకు 7 seasons కంప్లీట్ అయినాయి కదా, అందులో ఒక 3 members కంటెస్టెంట్స్ మీ ఫేవరెట్ ఎవరు ఇప్పటివరకు చూసుకుంటే? శివాజీ గారు ఒకటి, బాలాదిత్య. ఏమన్నా టైక్వాండో ప్లేయర్స్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఏమో చెప్పలేము, అడిగి వెళ్ళిన తర్వాత ఏమైనా కావచ్చు బిగ్ బాస్ లో. ఆయన ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పాడు, అంతే. నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పాను. సో ఇలా నమస్తే, వెల్కమ్ టు 6 TV. నేను మీ రచన. ఈరోజు ఏ గెస్ట్తో వచ్చాను అనుకుంటున్నారా? ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. నేనైతే చెప్పను, డైరెక్ట్ చూపించేస్తా మీకు. సో హాయ్ శేఖర్ భాష గారు. హాయ్ రచన, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ముందుగా బిగ్ బాస్కి వెళ్తున్నారు. సో కంగ్రాచులేషన్స్, అలాగే ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. సో మీకు బిగ్ బాస్లో ఎలా ఛాన్స్ వచ్చింది? 4వ రోజు కాల్ చేశారు, వెళ్ళాను, ఇంటర్వ్యూ జరిగింది. సో తర్వాత ఇంట్లో డిస్కషన్ జరిగింది, వెళ్ళాలా వద్దా. బికాస్ కొంచెం టఫ్ సిచ్యువేషన్. షీస్ మై మిసెస్ ఇస్ క్యారింగ్. నెక్స్ట్ మంత్ డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వెళ్ళాలా వద్దా ఒక రోజు అంతా. మామూలుగా అయితే అసలు ఎగిరి గంతేసి వెళ్ళిపోయేవాడిని, అంత ఇష్టం నాకు. బట్ ఈ సిచ్యువేషన్ అండ్ ప్రస్తుతం ఈ కేసుని డీల్ చేస్తున్న సిచ్యువేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో కొంత ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్. ఒక రోజంతా బాగా ఆలోచించి ఫైనల్లీ తనే నువ్వు వెళ్ళు అని చెప్పడం ధైర్యం చెప్పేసింది మీకు. అంతే. ఓకే, బిగ్ బాస్ నుంచి కాల్ మీకు ఎప్పుడు వచ్చింది? మేబీ ఒక ఐ డోంట్ థింక్ ఐ కెన్ రివీల్ దట్. ఓకే, వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్? అంటే అది రాకముందే నాకు ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, అనుకుంటున్నారు అని. ఓకే అని చెప్పింది, అనుకుంటున్నారు కదా, ఇంకా ఎందుకు కాల్ రాలేదు అని నేను అనుకుంటున్నాను. అంటే మీకు కూడా రావాలనే ఉండేది? ఉండింది. బట్ అదే అగైన్ లాస్ట్ ఇయర్ పిలిచినప్పుడు వెళ్ళిపోయింటే బాగుండేది. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తున్నారు అని అయితే వచ్చింది, కానీ మీరే వెళ్ళలేదు. నేను వెళ్ళలేదు కదా, వాళ్ళే సెలెక్ట్ చేసుకోలేదు. మేబీ ఆ టైంలో వాళ్ళకున్న క్రైటీరియా సెట్ అవ్వలేదు. బట్ ఈ సంవత్సరం కాస్త వేకెన్సీ ఉండింది, వచ్చాము. అప్పుడు ఎగురు గంతులేసారా ఫోన్ రాగానే? ఫస్ట్ గంతులేసాను, కానీ సిచ్యువేషన్ నాకు ఇలా ఉండింది, మీకు అర్థమవుతుంది కదా. ఓకే. సో అది ఎలా ఉంటుంది అంటే అటు వెళ్ళాలా ఇటు వద్దా అన్నట్టు మధ్యలో ఆగిపోయినరు. అదే పరీక్ష అంటే ఇంతకన్నా పెద్ద పరీక్ష ఉండదు, అంతే అంటారు. అంటే ఇంట్లో ఇటు ఉండాలి పరిస్థితి, అటు వెళ్ళాలనే ఉత్సాహం, రెండు మధ్యలో టై అయిపోయారు మీరు. సో ఫోన్ వచ్చిన తర్వాత అది కరెక్ట్ గా ఎలా ఉంటుందంటే, దేశముద్ర సినిమా చూసారా? అవును. దాంట్లో మన అల్లు అర్జున్ అమ్మాయి పడుతుంటాడు. అవును. ప్రేమించమని. సో ఆ అమ్మాయి చెప్పదు అప్పుడు ఇప్పుడు అని చెప్పి ఇది చేస్తూ ఉంటుంది. తర్వాత విలన్స్ అందరూ పడుతుంటారు, ఏదో గొడవ జరుగుతుంటుంది. ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పట్టుకుని ఏలాడుతుంటాడు. అప్పుడు ఫోన్ వస్తుంది. ఐ లవ్ యూ. ఆ టైంలో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పిన దానికి ఆనందమే కానీ నిన్న సిచ్యువేషన్ ఏంటి? సిమిలర్ సిచ్యువేషన్. అంతేనా? ఆ సీన్ గుర్తుకొచ్చింది. ఓకే, ఫస్ట్ ఫోన్ ఆ సీన్ కదా, హన్సిక. అంతేనా? ఓకే, ఆ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరితో షేర్ చేసుకున్నారు ఫస్ట్?
ఎవరితో చెప్పలేదు. Hmm. ఫస్ట్ మా మిస్సెస్తోనే చెప్పా, ఏంటి వెళ్ళనా వద్దా Hmm. అంటే తను ఒకసారి ఒక ఆనందం, బట్ అట్ ది సేమ్ టైం ఎవరికైనా ఆ టైంలో ఉండాలని ఉండాలి అని. ఉంటుంది కదా. సో చాలాసేపు Hmm. ఉండవా అయితే, ఆ టైంలో ఉండకుండా వెళ్ళిపోతావా, ఇలా అంతా నడిచింది. బట్ ఫైనల్లీ తనే వెళ్ళు, Hmm. నేను ఆల్మోస్ట్ మానేద్దాం అనే స్టేజ్లో కూడా ఉన్నాను. Hmm. అంటే అంత ఇష్టమైందని కూడా వీడి కోసం వదిలేద్దాం అనుకున్నాను, బట్ ఆవిడకి ఇష్టం నేను వెళ్ళు Ah. అంతే. అంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని మీకు ఎప్పటి నుంచో ఉండేదా? ఉండే. ఓకే, అంటే ఒక డ్రీమ్ అనుకోవచ్చా, ఎలా Yeah, అనుకోవచ్చు? it's a dream. డ్రీమ్ అనుకోవచ్చు. అంటే ఈ యొక్క మీరు కెరియర్ స్టార్ట్ అయిన కాడ నుంచే మీకు బిగ్ బాస్ కి వెళ్ళాలని అయితే నా ఉండేది. కెరీర్ స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ ఎక్కడ స్టార్ట్ అయింది? నా కెరీర్ ఎప్పుడు 2007లో ఈ మధ్య ఈ మధ్య Hmm. యా బిగ్ బాస్ చూస్తున్నప్పుడు కూడా మనల్ని ఎందుకు పిలవరు లేదు. అనిపించేది. Ah. బట్ అట్ లాస్ట్ ఐ గాట్ ద కాల్. బిగ్ బాస్. ఓకే, అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో మీకు ఛాన్స్ వచ్చింది కదా, సో ఆ టైంలో అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో అయితే ఉండిపోయిండ్రు. అయినా కూడా ధైర్యంతోనైతే ఇప్పుడు ముందుకు వెళ్తారు. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 7 సీజన్ అయితే కంప్లీట్ చేసుకుంది. మరి ఇప్పటి వరకు మీరు బిగ్ బాస్ వాచ్ చేశారా? కొన్ని చూసాను, కొన్ని సీజన్స్ అన్ని. అక్కడక్కడ. అంటే పర్ఫెక్ట్ అయితే చూడలేదా? Perfect. మధ్యలో అయితే చూసారు. సో ఈ 7 సీజన్స్ లో మీ ఫేవరెట్ సీజన్ ఏంటి? లాస్ట్ సీజన్. లాస్ట్ సీజన్ 6. కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ ఉన్నారని చూసేవాడిని అలా. అంటే మీరు బిగ్ బాస్ కి లాస్ట్ సీజన్ ఆల్మోస్ట్ నేను వచ్చి వెళ్ళిపోయాను కదా, ఏం జరుగుతుందని చూసాను. ఈ టైంలో నేను అక్కడ ఉండాల్సింది కదా, నేనుంటే ఇలా చేసేవాడిని కదా, ఇలాంటివి కొన్ని చూసాను. అంటే బిగ్ బాస్ ఇప్పుడు 6 లో మీరు వెళ్ళే ఛాన్స్ ఉండేది కానీ రాలేదు. 7 లో సారీ. సో ఇప్పుడు ఛాన్స్ వచ్చింది మీకు, సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటారా ఖచ్చితంగా? గంటి కా పూర్ణ ఇస్తేమాల్ కరేగా పిండదు. అంతేనా? ఓకే, ఇప్పటి వరకు 7 సీజన్స్ కంప్లీట్ అయినాయి కదా, అందులో ఒక 3 మెంబర్స్ కంటెస్టెంట్స్ మీ ఫేవరెట్ ఎవరు ఇప్పటి వరకు చూసుకుంటే? శివాజీ గారు ఒకళ్ళు, Hmm. బాలాదిత్య, Hmm. నేహా చౌదరి. సో నేహా చౌదరి కూడా మా మధ్యలోనే వచ్చేసింది. అంటే గెలిచారా ఓడారా అనేది పక్కన పెడితే నాకు వాళ్ళ బిహేవియర్ అదంతా నచ్చింది. సో శివాజీ గారు ఎందుకు నచ్చారు అంతగానో? సటిల్గా ఉంటారు, వింటారు, అర్థం చేసుకుంటారు, తర్వాత మాట్లాడతారు. ఆవేశపడిపోయి అరిచేయడము అలా అంత డ్రామా ఎక్కువ ఉండదు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిజికల్గా ఆడొచ్చు, టాస్కులు మెంటల్గా ఆడొచ్చు, ఎట్లనైనా ఆడొచ్చు అక్కడ. సో మీ పర్సనల్గా చూసుకుంటే మరి వాళ్ళతో గెలుస్తారు అనుకుంటున్నారా? నమ్మకం ఉందా మీకు? ఏమన్నా టైక్వాండో ప్లేయర్స్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఏమో చెప్పలేము, అడిగి విన్న తర్వాత ఏమైనా కావచ్చు బిగ్ బాస్ లో. అందులో ఎక్కువ లేడీస్ కూడా ఉన్నారు, లేడీస్ ఎక్కువ ఉన్నట్టున్నారు. సో మేబీ మగవాళ్ళు కొంతమంది ఉన్నా కానీ, అంటే అదే అంటున్నాను, అదేదో సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది, వాడు నాకన్నా బలవుతాడు అనుకో 4 దెబ్బలు తింటా, అంతకుమించి ఏం చేస్తాం. అంటే మీరైతే టాస్క్ లో గెలుస్తారని అయితే నమ్మకం అయితే ఉంది మీకు. పోరాడితే పోయేదే ముందర ఏదో బానిస దగ్గర తప్ప అంతే. ఓకే, అమ్మాయిలు అంటే నాకు గుర్తుకొచ్చింది, మరి లోపల లవ్ ట్రాక్ కూడా నడుస్తుంది కదా, సో ఏదైనా అయ్యే ఛాన్స్ ఉందా లోపల? ఇంపాసిబుల్. అంతేనా? అరే ఒక పక్క నేను ఇలా ఉండి ఇంత త్యాగం చేసి నిన్ను పంపిస్తే పోయి ఎదవేషాలు ఎత్తారు అని పటామంత ఉరిసి చేస్తారు నాకు. అంతే అంత అంటే లోపల మనం వెళ్ళిన తర్వాత తను నన్ను ఒక రకంగా చూద్దామని తన కోరిక తీసి పంపిస్తే ఇలాంటి మరి లోపలికి వెళ్ళాక అవన్నీ మైండ్లు ఉండేవి కదండి మనకు, అంటే గేమ్ ఏమోనండి. ఇప్పటిదాకా నాకు తెలిసి నేను మంచి ఆడినే. మీరు మంచి వాళ్ళే, ఆడి విన్న తర్వాత మంచి వాళ్ళకి ఉండేవారు అంటారు. అదే కదా, అంటే కొందరికి మంచి పేరు వస్తుంది, కొందరికి ఫ్రెండ్షిప్ వల్ల కొంచెం నెగిటివ్ వస్తుంది, కొందరికి పాజిటివ్ వస్తుంది. సో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఏమనుకోవట్లేదు, ఇంకేమనుకోవట్లేదు, మంచిగా ఉండాలని కోరుకుందాం. అదైతే మైండ్ లో పెట్టుకొని వెళ్తారు ఫస్ట్ అయితే. సో ఇప్పటివరకు నాగార్జున హోస్ట్ చేశారు, ఎన్టీఆర్ హోస్ట్ చేశారు, నాని హోస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిట్లో మీకు బెస్ట్ అని ఎవరు అనిపించింది? నాగార్జున గారు. ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారా నాగార్జున గారు? కలిసాను, 3 సార్లు కలిసాను, 4 సార్లు కలిసి ఉంటాను. ఓకే, 3 సార్లు ఇంటర్వ్యూ చేశాను, ఒకసారి స్టేజ్ మీద కలిసాను. ఇంటర్వ్యూ చేశారు. సో మరి ఇప్పుడు హోస్ట్ నాగార్జున గారు, ఆయన స్మైల్ ఒక పాజిటివ్ ఆరా, అది వెరీ ప్లస్ అండి. ఎక్కడున్న ఆయన ఒక నవ్వు నవ్వారంటే నాకు పర్ఫెక్ట్గా రాదు, బట్ అంత పాజిటివ్నెస్ ఉంటుంది.
ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఆయన కాకపడడం కోసం చెప్తున్నారు అనుకుంటారు. అట్లేం లేదు, ఎవరి ఫేవరెట్స్ వాళ్ళకు ఉంటాయి మనకు. రియల్లీ మరి అంటే నాగార్జున గారు శివ టైంలో ఉన్నప్పటికన్నా అప్పుడు ఒక యాంగ్రీ యంగ్ లుక్ ఉండేది. మీరు గమనిస్తే ఇప్పుడున్నంత స్మైల్ అప్పుడు శివాలో ఉండేది. అప్పుడు మంచి ఆ కేటగిరీలో శివాలో. బట్ మన్మధుడు ఆ టైంకి వచ్చేటప్పటికి లైక్ అసలు ఇంతకన్నా అనేది మన్మధుడు అంటే నిజంగా ఆయనే అనే స్టేజ్. ఇప్పటికీ మన్మధుడే నాగార్జున గారు. సో ఎప్పటికి ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 3 times మీరు ఇంటర్వ్యూ చేశారు, 4 times కలిశారు. సో ఇప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని పిలిచి ఒక కంటెస్టెంట్ గా అయితే పంపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఆయన పిలిచే పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా? శేఖర్ అని ఆయన నోటి నుంచి రావడం అంటే మనకు నచ్చిన యాక్టర్, మన ఇష్టమైన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి ఆ నోటితో పిలుపు చాలు అనుకుంటున్నారు. అది నిజంగా ఆయన అంటే నాకు. సో బిగ్ బాస్ లో ఇప్పుడు ఛాన్స్ రావడానికి ఆర్జే మీరు అప్పటి నుంచి చేసే ప్రయత్నం వల్ల వచ్చిందంటారా, లేకపోతే ఇంతవరకు మనకు ట్రెండింగ్ లావణ్య రాస్తరుణ్ మధ్య జరిగిన ఆ టాపిక్ వల్ల మీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది అనుకుంటున్నారా? లేదమ్మా, అంటే లాస్ట్ ఇయర్ ఇది ఏమీ లేకముందే లాస్ట్ ఇయర్ పిలిచారు. సో ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి నచ్చుతాం, కొన్నిసార్లు నచ్చం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేనేం తప్పులు చేశానా, ఎందుకు నచ్చలేదా అనేది నేను ఒక చిన్న బేరేజ్ చేసుకున్నాను. సో ఈసారి అటువంటి తప్పులు రిపీట్ కాకూడదు అని చెప్పి ఐ టుక్ సమ్ కేర్ అంతే. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్కి సంబంధించింది కానీ ఆ గేమ్స్కి సంబంధించి ఏదైనా సంబంధించింది కానీ ఎలా ఉంటారు అని మీ మైండ్లో అంటే ఒకటి అయితే సెట్ చేసుకుంటారు కదా? ఏం లేదు, అలా ఓపెన్ హార్ట్ తోటి వెళ్తున్నాం. ఏం జరిగినా స్వీకరిస్తాం, దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతాం. ఓకే, ఆల్మోస్ట్ అయితే మీరు అందరు మనసులో అయితే గెలిచేసుకున్నారు ఆల్మోస్ట్. సో ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా టైటిల్తో అయితే బయటకు వస్తారనే నమ్మకం అయితే మీకు ఉంది ఖచ్చితంగా. సో మాకు కూడా ఉంది మీరు టైటిల్తో బయటికి రావాలి అని. ఒకవేళ బై మిస్టేక్లో అక్కడ ఏమైనా జరగచ్చు కాబట్టి ఒకవేళ ఎలిమినేషన్ వచ్చే ఛాన్స్ అయితే సో ఎలా ఫీల్ అవుతారు ఆ టైంకి? ఏం లేదమ్మా, హ్యాపీగా బయటకు వచ్చి కొడుకు కూతురు ఎత్తుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అప్పటి వరకు ఎవరో ఒకరు వస్తారు కాబట్టి బిగ్ బాస్ కప్ కన్నా ఇది చాలా పెద్ద కప్ కదా నాకు. అంతే అంట, అంతే ఏ రకంగా విన్నింగ్ సిచ్యువేషన్ నాకు. అవును, సో తొందరగా ఇది విన్నింగే అది విన్నింగే అనుకోవచ్చు. అంతే, కానీ ఒకటి ఏంటంటే తన ఇదిగో ఇలాంటి పనులు చేసి తొందరగా వచ్చేయాలనుకో బిడ్డ కోసం కంప్లీట్ గా కప్పు కొట్టుకుని రావాలని గట్టిగా చెప్పింది, ముందే చెప్పేసింది. సో ఎలా అయినా దాంట్లో బ్రేక్ అయ్యేదే లేదు, ఎటైనా ఆనందం. సో ఒకవేళ ఎలిమినేషన్ అయ్యి బయటికి వస్తే నార్మల్గా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫేమ్ వస్తుంది. సో ఫేమ్ అయిన తర్వాత ఒకవేళ హీరోగా ఛాన్స్ కానీ ఏమైనా ఛాన్సెస్ వస్తే చేస్తారా? పాపం వాళ్ళకి అందరికీ ఓపెన్ గా ఒక విషయం చెప్పాలి, ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ డాన్సర్. అబ్బా, అంత గొప్ప యాక్టర్ కూడా కాదు. సో కాబట్టి రిస్క్ చేయరే నాకు తెలిసి. బట్ నేను మాత్రం ఒక మంచి సినిమా నేనే తీద్దాం అనుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ హీరోగా ఛాన్స్ గానీ లేకపోతే అంటే డాన్స్లు భారీ భారీ యాక్టింగ్లు చేసేవి లేకపోతే, ఎందుకండి కమిడియన్ గా కూడా చేయొచ్చు, ఏ విధంగానైనా చేయొచ్చు. మిమ్మల్ని ఓన్లీ హీరోగానే కాకుండా వేరే క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా చేస్తారా? నాకు అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నాకు తీయాలి, నా మనసులో ఒకటి ఉంది, ఒక మంచి సబ్జెక్ట్ ఉంది, ఇంకా 2-3 ఉన్నాయి ఆన్ ద పైప్ లైన్. సో అవి తీయడానికి నా మెయిన్ ఎక్కువ ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే అటు సైడ్లోకి వెళ్ళిపోయాను అనుకోండి, ఎంతసేపు ఎవరు నాకు క్యారెక్టర్ ఇస్తారా, ఎక్కడో ఒక చోట ఓ 10,000 ఎంతో 20,000 ఎంత ఇస్తే అంత, ఈ అలవాటు పడిపోయాం అనుకోండి, ఇంకా అవే చేసుకుంటూ ఉండాలి తప్ప నా మనసులో ఒకటి ఉంది, అది చేద్దాం అనుకుంటున్నాను కదా, దానికోసం. ఇది అసలు సినిమా తీయడం కన్నా ముందు ఫస్ట్ మనం ఉద్యమాన్ని పట్టాలెక్కించి డైరెక్షన్ అయితే చేద్దాం, ఇది కాదు. ఫస్ట్ ఈ మగాళ్ళ మీద జరుగుతున్న ఈ అన్యాయం కోసం చేస్తున్న పోరాటంలో ఎస్పెషల్లీ దానికోసం ఫస్ట్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ దాని మీదే కాన్సన్ట్రేట్ చేయబోతాను. సో దానికి ఏం చేయాలి, ఒక అసోసియేషన్, ఒక సొసైటీ లాంటిది ఫామ్ చేసి ఇలా బాధితులు ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఒక సిస్టమ్ ఒకటి క్రియేట్ చేయాలి. తర్వాత మన టోటల్ సిస్టమ్ని కాస్త బాగు చేసుకోవాలి. దీని మీద నా ప్రయత్నం ఉండిపోతుంది. తర్వాత ఇవన్నీ ఇప్పుడు నేను ఇట్లాంటి వేషాలు వేసుకుంటూ తిరిగితే నిజంగానే కామెడీగానే అయిపోతుంది. అంతే అంటారా? అంటే ఇదొకటి ఉంది, డైరెక్షన్, 2 ఉన్నాయి. మరి కానీ డైరెక్షన్ ఇదే అన్నాను, మీరు చెప్పిన డబ్బులు అనేది చాలా టెంప్టింగ్ అనమాట. నేను వీలైనంత వరకు అది ఎక్కడి నుంచాలో అక్కడే ఉంచుతాను. అంతే. మరి డైరెక్షన్ లో నాకు ఛాన్స్ ఇస్తారా? మీకు
ఆలోచిస్తారా? అంటే ఆ క్యారెక్టర్స్ లో ఎక్కడ మ్యాచ్ అవుతారని చూస్తున్నాను. నాకు ఆల్రెడీ ఉన్నాయి దాంట్లో. పెట్టుకున్నారు అట్లా? ఉన్నాయంటే ఒక సెట్ ఆఫ్ 10-15 క్యారెక్టర్లు. దాంట్లో మీరు అడగగానే టక్మని ఎక్కడ ఫిట్ అవుతారని చూస్తున్నాను. ఓకే. ఓకే, అంటే ఇది అడగొద్దు చెప్పండి. కానీ బిగ్ బాస్ రెమ్యూనరేషన్ అడగద్దు. అడగొద్దా? అడగద్దు. చెప్పారు కూడా మీరు కూడా. అగ్రిమెంట్ లో సంతకాలు పెట్టించుకున్న తర్వాత మీరు సో ఓకే, మాట మీద నిలబడాలి. ఓకే, ఫిక్స్ గా అంటే మాకు చెప్పొద్దని ఆల్రెడీ చెప్పేశారా లేకపోతే? దట్ ఈస్ కాన్ఫిడెన్షియల్, ఎవరికి చెప్పద్దు. మీ నమ్మకం ఎన్ని వీక్స్ ఉంటారు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ ఉండగలను అంటే మరీ నచ్చేసి 105 రోజులు అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటాను, నేను ఇంటికి వెళ్ళను అని స్టేజ్ లో ఉంటానేమో అని కూడా డౌట్ గా ఉన్నారు. అంతేనా? నన్ను వదలదు, నేను ఇక్కడే ఉంటాను, నేను పోను. ఆడికి విన్న తర్వాత అలానే జరుగుతుంది మీకు. బయటికి రావాలన్నా కూడా బాధతోని చాలా మంది మనం చూస్తుంటున్నాం. అలాంటి బాధలు వచ్చిందండి. సో ఎమోషన్స్ అయితే ఓకే ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే మొబైల్స్ ఉండవు, మ్యాన్ టు మ్యాన్ ఖచ్చితంగా మనకి అటాచ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది అంత స్క్రిప్టెడ్ అంటున్నారు, నిజమేనా? నేనైతే అనుకోను, ఖచ్చితంగా అనుకోను. స్క్రిప్టెడ్ అయితే కాదంటారు. ఉంటాయి పాపం కొంతమందికి ఉంటాయి, మేబీ కొంతమంది ఏడిస్తే ఎక్కువ పడతామని ఎట్లా చేస్తారేమో. బట్ నాకైతే అన్ని ఎమోషన్స్ అయితే ఉండవు. ఎమోషన్స్ అంటే ఉంటాయి కానీ మరి ఏడ్చేసి అక్కడ ఎమోషన్స్ ఉంటాయి, లవ్ సింబల్స్, లవ్ ట్రాక్ అంత ఎమోషనల్ కాదు నేను, అంత ఎందుకని అంటారా? అంటే రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ గురించి కూడా ఎమోషన్ ఏడవాల్సి వస్తుంది తప్పకుండా. వద్దండి, ఎందుకు జరగండి, ముందుగా మీరు అన్ని ఊహించేస్తున్నారు, ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఓకే, ఇప్పటివరకు అయితే బిగ్ బాస్కి వెళ్తున్నారు చాలా ఫేమ్తో అయితే మీరు. సో ఆర్జేగా మాకు మీ వాయిస్, ఆర్జే వాయిస్లో ఒక ఏదైనా మాటల్లో, సో ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నారు కదా, సో సపోర్ట్ చేయడం కోసమైనా దానికోసం రిక్వెస్టింగ్ గా కొంచెం ఆడియన్స్ కి అలా చెప్పండి ఆర్జే వాయిస్. మామూలుగా ఆర్జే వాయిస్ జనరల్ ఎలా ఇంట్రొడక్షన్ ఉంటుందంటే, హ్యాపీ మార్నింగ్స్ వింటున్నారు మీ శేఖర్ భాషతోటి 92.7 బిగ్ FM లో. ఇలా ఒకసారి కొన్నిసార్లు ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగాడు, ఎవడు చెప్తే ఆ బ్లాక్ అయిన మైండ్ ఓపెన్ అయిపోతుందో ఆడే షక్ భాష, శేఖర్ భాష. నేనే నేను ఒక్కసారి చెప్తే 100 సారీలు చెప్పినట్టు, ఆయన ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, నేను ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. సో ఇలా ఇక బేసికలీ బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకి అందరికీ కూడా హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ నా వల్ల ఏదైనా మీకు ఎంటర్టైన్మెంట్ అండ్ మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా ఓట్ చేయండి, అంతకు మంచి. ఓకే, మీరైతే ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్. మీకు బిగ్ బాస్కి వెళ్తున్నారు, కప్పుతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. నా సపోర్ట్ మొత్తం మీకే. థ్యాంక్ యూ రచన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, శేఖర్ భాష గారు బిగ్ బాస్కి అయితే వెళ్తున్నారు, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, కప్పుతో అయితే బయటికి రావాలని ఖచ్చితంగా కోరుకోండి. ఓకేనా? సో చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోగ్యం.